చెప్పాలి. ఎవరి దగ్గరికి అండి? స్త్రీ దగ్గరికి వచ్చింది. ఎందుకంటే మోసపోయేది తొందరగా వాళ్ళే కదా. కొంచెం కమ్మలే మా పెళ్ళికి వస్తున్నామంటే నా ఎమ్మడి ఇచ్చారు కదా. ఇతడివి కాదు, బంగారువే. ఒక కారం తీసుకుపోయిందంట. అక్క పెళ్ళిక్క కొంచెం పెళ్ళి అయిపోయినాక ఇచ్చక్క అని బంగారు తీసుకుపోయి ఇతడు ఇచ్చిందంట. ఇదే నీ బంగారని. లబో దబో దబోలి పని కొట్టుకుంటుంది ఆమె. ఏం చేస్తావుగా? నువ్వు ఇచ్చింది ఇదే, నాకు వేరేది కాదు. నాకేమైనా చెక్ చేసి బంగారు కొట్టు కాడుకోయి చెక్ చేసి నాకు ఇచ్చినావా? నువ్వు ఏ బంగారు తెచ్చావు అదే బంగారు నీకు ఇచ్చినా అంటుంది. ఏం చేస్తుంది ఇంకా కదా అని అవ్వ దగ్గరికి సర్పం వచ్చింది. వచ్చి ఈ తోటలో ఉన్న పండ్లన్నీ కూడా తినవచ్చా అని అడిగింది. ఏం చెప్పాలి ఇప్పుడు? అవ్వా, ఏదోను తోటలో ఉండేది మేమిద్దరమే. దేవుడు నన్ను నా భర్తను పెట్టాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని క్వశ్చన్ అడిగిందా? అడగలేదు. ఎందుకు అడగదు? ఆ రీతిగా క్వశ్చన్ వేసినప్పుడు అన్నీ తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడు ఎరిగినటువంటి పండ్లు తినకూడదు అని చెప్పింది అవ్వ. చెప్తారు కదా, ఆడేళ్ళు దాపరికమే లేదు, మొత్తం కక్కేస్తారు. పలానా చోట మీటింగ్ ఉందంటే పాంప్లెట్ అవసరం లేదు, అందరికి చెప్తారు. పలానా చోట భార్యాభర్తలు కొట్లాడుకున్నారంటే పోస్టులు అతికించాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఊరల్లో చెప్తారు. ఎందుకంటే నన్ను కొట్టలేదని ఈమె, నన్ను ఎప్పుడు కొడతాడో కదా. మంచి చెప్తారా చెడు చెప్తారా? బయట చెడే చెప్తారు. ప్రవేశించి మీరు ఆ పండ్లు తింటే చావనే చావరు. దేవుని మాట నమ్మిందా, దయ్యం మాట నమ్మిందా? చెప్పండి. దైవ మాటే నమ్మింది. అవునా? చావమా పట్టించి చెడ్డది చేయొచ్చావు ఆశ. ఏది తెల్లగా కావాలనే ఆశ. ఒకసారి వాళ్ళమ్మ బట్టల షాప్ పిలుచుకుపోయిందంట. బట్టలు కొనుక్కుంటా ఉంది. వాళ్ళు బట్టలు అన్నీ తెచ్చా ఉన్నారు. వాళ్ళమ్మ అంటుంది, ఇది వద్దులే ఇది వద్దులే అంటుంది. ఎందుకమ్మా అంటే, మా పాప నల్లగొంది. వాళ్ళు తెలుసు కదా నల్లగొండేది. ఈమె ప్రత్యేకంగా మా పాప నల్లగొంది, మా పాప నల్లగొంది, మా పాప నల్లగొంది అని 4 సార్లు చెప్పేసరికి ఈ పిల్లకు ఎక్కలేని కోపం వచ్చింది. షాపులోనే గట్టిగా అడిచిందంట. మీరు ఎర్రగొంటే నేను ఎర్రగొంటాను ఏదో అనింది అంట. నాకు గుర్తుకు రాలే. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అవ్వ ఎక్కడ బోల్తా పడింది, ఎక్కడ మోసపోయింది, ఎక్కడ పడిపోయింది, ఎక్కడ దుష్టుడైన అపవాదికి సీక్రెటు రహస్యం చెప్పిందంటే, మీరు చావరు, తినిన దినమున మీరు ఏ పండ్లైతే తింటారో ఆ పండ్ల ద్వారా మీ రూపము దేవదూతలలాగా ఉంటుంది. ఇంతవరకు ఉన్న రూపం ఏంటి వీళ్ళది? నా క్వశ్చన్ మార్క్. బరగొడు రూపమా? పంది రూపమా? పోనీ కోతి రూపమా? గాడిద, కుక్క, నక్క, పిల్లి, ఎలుక ఏమైనా రూపం ఉందా? దేవుడు మనిషికి ఏ రూపం ఇచ్చాడు? ఏ రూపం ఇచ్చాడండి? చెప్పాలి. ఏ రూపం ఇచ్చాడు? చెప్పండి అమ్మ, మేము అడుగుతున్నది. దేవుడు మనిషికి ఏ రూపం ఇచ్చాడు? దేవుని రూపం ఇచ్చాడు. దేవుని రూపం బాగుంటుందా? దేవదూత యొక్క రూపం బాగుంటుందా? దేవుడు అందంగా ఉంటాడా? దేవదూతలు అందంగా ఉంటారా?
ఏ క్వశ్చనా? మీకు డౌట్ ఏమన్నా? దేవుడు అందంగా ఉన్నాడా? దేవదూతలు అందంగా ఉన్నారా? చెప్పండి. చెప్పండి అయ్యా, చెప్పండి అమ్మా, మిమ్మల్ని అడుగుతున్నది. ఎవరు అందంగా ఉన్నారు? దేవుడు ఎలాంటి రూపము కలిగిన వాడంటే ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. ఆయన రూపము ఎలాంటిదంటే సర్వాంగ సుందరుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. సర్వాంగ సుందరా, సద్గుణ శేఖరా. ఏదో పాట ఉంది కదా ఒకటి. ఎలాంటి వాడు అంటే మన దేవుడు? అందము లేనివాడా? సరిగా రూపము లేనివాడా? మన దేవుడు కోటి సూర్యుల కంటే వెలుగైన దేవుడు, చంద్ర తారల కన్నా అందమైనటువంటి దేవుడు. ఆ రూపాన్ని, ఆ పోలికను నేల మట్టితో దేవుడు మనిషిని నిర్మించాడు తన రూపములో. హల్లెలూయా. ఇప్పుడు ఎక్క ఏమంటుంది? ఏక అమ్మ అవ్వమ్మ ఏమంటుంది? నాకు దేవుని రూపం వద్దు, నాకు దయ్యం రూపం కావాలి, దేవదూతల రూపం కావాలి అని చెప్పేసింది. చెప్పిన వెంటనే తీసుకుంది. తెంచుతానే తినే రకం ఎవరు? పండ్లు కనబడుతానే కొందరికి పండ్లు అంటే బలపిచ్చి. నేను పళ్ళు కొనుక్కోవడానికి ఒకసారి పోతే సపోటా పండ్లు ఎంత అని అడిగాను. చెప్పాడు, తీయగుండాయా బాగుండాయంటే బాగుండాయి సార్ అన్నాడు. పట్టు సార్ ఒక ఒప్ప అన్నాడు. ఎందుకు వద్దులే అన్నా. నా ప్రక్కలో ఒకడు వచ్చాడు, మా ఊరుడు. వచ్చి ఎంత అన్నాడు, మాట్లాడుతూనే రెండు తిన్నాడు. ఎంత అన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు, రెండు తిన్నాడు. ఒకటి కూడా కొనుక్కలే. నా దగ్గరికి వచ్చి మాట్లాడి రెండు పండ్లు తిని వెళ్ళిపోయాడు. ఈ అవ్వ కూడా ఆ పండ్లు తింటే దేవదూతల వలె ఉంటారు అని ఎప్పుడైతే దుష్టుడైన అపవాది సర్పములో ప్రవేశించి అవ్వను పొగిడాడు, అవ్వను లాల ఆడించాడు, అవ్వను ఎంతగానో మునగసెట్టెక్కించాడు. నీ రూపం మారిపోతుంది, నీ రంగు మారిపోతుంది, నీ ముఖ కౌలికలు మారిపోతాయి, నువ్వు అలాగుంటావు ఇలాగ ఉంటావు అని ఎప్పుడైతే దుష్టుడైన అపవాది సర్పములో ప్రవేశించి అవ్వను మోసం చేసి తినిపించింది. తిన్న తరువాత యజమానునికి ఇచ్చింది. ఇద్దరు తిన్నారు. తినిన వెంటనే వారి బాహ్య నేత్రాలు తెరవబడ్డాయి. అంతవరకు వారికి వారి రూపం ఏంటో తెలియదు. అంతవరకు వారికి సిగ్గు ఏంటో, భయం ఏంటో, మొహమాట ఏంటో, స్త్రీ పురుషుడేంటో అంతగా ఏమాత్రము గ్రహించకుండా వారు వస్త్రాలు లేకుండానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు దేవుడి బిడ్డలారా స్త్రీ పురుషులని తెలుసు, కానీ ఎప్పుడైతే వాళ్ళు పళ్ళు తినగానే దేవుడి బిడ్డలారా వారి వస్త్రాలు లేవని వారికి నేత్రాలు తెరవబడి ఇద్దరు కూడా దాచిపెట్టుకున్నారు సిగ్గుతో. దేవుడు వచ్చి అడిగాడు, పిలిచాడు. దేవుని స్వరాన్ని విని దాక్కున్నారు ఇద్దరు. ఏమయ్యా దాక్కున్నారు? పిలుస్తానే వచ్చేవాళ్ళు కదా, పిలుస్తానే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు కదా, ఏం దాక్కున్నారు? ఎందుకు దాక్కున్నారండి? ఎందుకు దాక్కున్నారు? తప్పు చేశారు కాబట్టి దాచిపెట్టుకున్నారు. తప్పు చేయకుండా ఉండేవాళ్ళు దాచిపెట్టుకోరు, ధైర్యంగా ఉంటారు.
దాచిపెట్టుకొని పిలుస్తూ ఉంటే ఏం దాచిపెట్టుకున్నారంటే వాళ్ళకి అర్థమైంది మేము దిగంబరలో ఉన్నాము అని. ఏం జరిగింది? ఇది జరిగింది. సర్పం వచ్చింది, మోసం చేసింది, మమ్మల్ని తినిపించింది, మేము దిగంబరలం అయిపోయాము. దేవునికి బిడ్డలారా, పౌలు గారు ఈ సంఘటనను జ్ఞాపకం చేసుకొని దేవుని రూపములో దేవుని పోలికలో ఉన్నటువంటి ఆదాము అవ్వను ఏదైనా తోట అంటే సంఘం, ఈ ఏదైనా తోటలోకి భార్య భర్తల మధ్య దుష్టుడైన అపవాది ఎంటరై ప్రవేశించి వారిద్దరి మధ్య స్విచ్ పెట్టి వారిద్దరి మధ్య వ్యత్యాసం ఏర్పాటు చేసి వారిద్దరి మధ్య గొడవలు సృష్టించాడు. గుర్తుపెట్టుకోండి, భార్య భర్త మధ్య ఎవరు ఎంటర్ కాకూడదు. ఆఖరికి కన్న పిల్లలు కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు కానీ, వాళ్ళిద్దరు డిస్కషన్ చేస్తున్నప్పుడు కానీ, వాళ్ళిద్దరు గొడవ పడుతున్నప్పుడు కానీ ఎంటర్ కాకూడదు ఎవరైనా సరే. ఎందుకంటే ఇద్దరు కాదు, ఒక్కరే. హల్లెలూయా. మూడో వ్యక్తి అంటే సర్పము ఎప్పుడైతే ఎంటర్ అయిందో వారికి శ్రమలు వచ్చాయి. అవతో చెప్పాడు, వేదనతో నువ్వు పిల్లలు కంటావు, శ్రమపడి నీవు దుక్కి దున్నుతావు అని అవ్వకు చెప్పాడు, ఆదాముకు చెప్పాడు. సర్పం వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, ఏదైనా తోటల్లోకి ఎంటర్ అయినటువంటి ఆ సర్పము, ఆ దుష్టుడైన అపవాది, ఆ యొక్క లూసిఫరు ఈనాడు ఇంటిలోకి కూడా వస్తున్నాడు, ఈనాడు సంఘములోకి కూడా ప్రవేశిస్తూ ఉన్నాడు. సేవకునికి విశ్వాసులకు ఏదో ఒక్క స్విచ్ పెట్టడానికి, లేక కుటుంబంలో భార్యకు భర్తకు తల్లిదండ్రులకు ఏదో ఒక రూపం దుష్టుడైన అపవాది ఎవరిలోనైనా ప్రవేశించవచ్చు. అత్తలో ప్రవేశించవచ్చు, మావలో ప్రవేశించవచ్చు, తల్లిదండ్రులలో ప్రవేశించవచ్చు, లేకపోతే పిల్లలలో ప్రవేశించవచ్చు. ఎలాగైనా నింటేయాలి, ఇంట్లో నుంచి దొబ్బాలి, సంఘంలో నుంచి దొబ్బాలి, ఎలాగైనా మోసం చేసి వాడు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆశీర్వాదకరంగా ఏమాత్రం ఉండకూడదని దుష్టుడైన అపవాది ఆలోచన. అందుకోసమే పౌలు గారు అంటున్నారు, సర్పము తన కుయుక్తి చేత, ఎలాగంటండి, కుయుక్తి చేత దేవునికి బిడ్డలారా, సర్పము ఏదైనా తోటలో నుండి ఆనందంగా సంతోషంగా చూడముచ్చటగా ఉన్నటువంటి జంటను దేవునికి బిడ్డలారా తోటలో నుండి నెట్టి వేపించింది. అది జ్ఞాపకం చేసుకొని పౌలు గారు అంటున్నారు, సర్పము తన కుయుక్తి చేత ఆదాము అవ్వను మోసపరిచినట్లుగా క్రీస్తు యొక్క సరళత నుండి పవిత్రత నుండి మీరు ఎక్కడ తొలగిపోదురేమో అని పౌలు గారికి భయం పుట్టుకుంది. ఏ భయం అండి? అప్పుల భయమా? పౌలు గారికి అనారోగ్యం అన్న భయమా? పౌలు గారికి కొడతారు, చంపుతారు, జైల్లో వేస్తారు, లేకపోతే తల నరుకుతారు అన్న భయం ఉందా పౌలు గారికి? ఏ భయం ఉంది? తన గురించిన భయం లేదు, తన ఆరోగ్యం గురించిన భయం లేదు, తన యొక్క సుఖము గురించిన భయము లేదు, తన యొక్క శరీరము గురించినటువంటి భయము లేదు. పౌలు గారికి ఉన్నటువంటి భయము ఏమిటంటే క్రీస్తు రక్తము చేత కడగబడి, క్రీస్తు రక్తము చేత కడగబడి సంఘములో చేర్చబడి పరిశుద్ధంగా విశ్వాసములో, ప్రార్థనలో, భక్తిలో, ఆత్మీయతలో నీతిగా, నిజాతిగా, యథార్థంగా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్నటువంటి విశ్వాసుల మీద ఎప్పుడు ఎక్కడ దుష్టుడైన అపవాది ప్రవేశించి
అవ్వను ఆదామును ఎలాగైతే ఆ తోటలో నుండి బయటికి పంపించేశాడో, సంఘములో ప్రవేశించి లేక ఇంటిలో ప్రవేశించి దేశములో ప్రవేశించి నీతిమంతులైన విశ్వాసులైన పరిశుద్ధుల యొక్క జీవితాన్ని, విశ్వాసాన్ని, భక్తిని, ప్రార్థన జీవితాన్ని పతనం చేయటానికి వాడు వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఎలాగా? కొదవ సింహము వలె. ఆ మాట మనకు పేతురు రాసిన పత్రికలో స్పష్టంగా కనబడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరి మింగుతున్నా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. వాని పని ఏంటంటే దేవుని యొక్క బిడ్డలారా, విశ్వాసాన్ని పడగొట్టే పని. ఒకసారి అపవాది యొక్క లీడర్ ఉంటాడు కదా, దేశానికి లీడర్ ఉన్నట్టు అపవాది అందరినీ దగ్గరికి పిలిపించాడంట. దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కొక్క గుంపు వచ్చిందంట. 3 గుంపులు వచ్చినాయంట. 3 గుంపులు వచ్చిన తర్వాత ఒక్కొక్క గుంపు ఒక విధంగా చెప్పిందంట. ఏం చెప్పిందంటే, చాలామంది స్టీమర్లో ప్రయాణమే వెళ్తున్నారంట. వెళ్తూ ఉంటే ఆ స్టీమర్ మీద గాలి తుఫాను చెలరేగి స్టీమర్ను నీటిలో, సముద్రములో ముంచేశాడు. ఆ స్టీమర్లో ఉన్నటువంటి దాదాపుగా 1000 మంది మునిగిపోయారు, చనిపోయారు అన్నాడంట. అవునా? అలాగునా? ప్రక్కలో ఉండన్నాడంట. ఎవరు? దుష్టుడైన అపవాది. ఏంటయ్యా, 1000 మందిని ఒక్కసారిగానే స్టీమర్లో నేను చంపేశాను కదా, నన్ను పొగుడుతావు అనుకుంటే ఏంటి నువ్వు కొంచెం పక్కలో ఉండవని చెప్పావు, ఏంటి అంటే, లేదు చెప్తలే, కొంచెం ప్రక్కలో ఉండన్నాడంట. ఇంకొకడు వచ్చాడంట ముందుకు, నువ్వేం చేసావురా అన్నాడంట. నేను సంఘములో ఉన్న ముఖ్యమైన విశ్వాసులకు రోగాలు, దరిద్రము, పేదరికము పెట్టాను అన్నాడంట. వాళ్ళు విశ్వాసులురా, దేవుని బిడ్డలు. వాళ్ళకి ఎంత రోగమైనా, ఎంత దరిద్రమైనా, ఎంత అప్పులైనా, ఎంత సమస్యలైనా వాళ్ళు దేవునికి దూరం కారురా. నువ్వు కూడా పక్కలో ఉన్నాడంట. ఇంకొకడు వచ్చాడంట, నువ్వేం చేసావురా అన్నాడంట. సంఘానికి సేవకునికి గొడవ పెట్టాను. ఎవరికండి? సంఘానికి సేవకునికి గొడవ పెట్టాను. సంఘస్థులు సంఘానికి దూరం అయిపోయారు, విశ్వాసంలో పడిపోయారు, ఆత్మీయతలో పడిపోయారు, ఆత్మీయంగా ఆరిపోయారు. అందుకు వాని పిలిచి, శబాస్ రా, నువ్వురా నా బిడ్డ ఉన్నాడంట. శబాస్, నువ్వు నా బిడ్డవురా, ఇదిరా నాలో ఉన్న లక్షణం నీది. వాళ్ళు చంపారు, చచ్చిపోతే ఏం లాభం? వాళ్ళందరూ ప్రభు నమ్ముకునే బిడ్డలు. సముద్రంలో మునిగి చచ్చిపోయినా వాళ్ళు డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోయింటారు. ఏం లాభం పరలోకం వెళ్తే? మనది ఏంటి? మన గోలేంటి? వాళ్ళు రోగాలు, దరిద్రము, పేదరికము, అప్పులు, అనారోగ్యము పెట్టడం కాదు మన గోల్. వారిని క్రీస్తు వైపు నుండి తప్పించి, పరలోకం నుండి తప్పించి మన లోకమైన పాతాళానికి తీసుకొని రావడమే మన గోల్. ప్రార్థన చేయకుండా చేయడమే మన గోల్. మందిరానికి రానియకుండా చేయడమే మన గోల్. బైబిల్ చదవకుండా చేయడమే మన గోల్. సంఘానికి, సహవాసానికి, సేవకునికి దూరం చేయడమే మన గోల్. రోగమైతే ఏం లాభము? ఏమన్నారు బైబిల్లో? ఈ వేడి మిగల అగ్నిగుండం నుండి తప్పించకపోయినా మా దేవుణ్ణి ఆరాధిస్తాం. అలాంటి వాళ్ళు వీళ్ళు.
అగ్నిగుండంలో ఎత్తామంటే ఆడ మారుతారు, మారనిల్లు. రోగాలు పెడతామంటే మారనిల్లు. దరిద్ర పాలు చేస్తామంటే మారనిల్లు. వీళ్ళకు పెట్టవలసింది అంటే గొడవ సృష్టించాలి, ఒకరి మీద ఒకరికి మనస్పర్ధలు సృష్టించాలి. అప్పుడు వీళ్ళు దేవునికి దూరమయ్యేది. దేవుని యొక్క బిడ్డలారా, అందుకోసమే పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి దేవుని పిల్లలకు, విశ్వాసులకు, పరిశుద్ధులకు, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారికి పౌలు గారు అంటున్నారు, మీ గురించిన నాకు ఒక భయము. ఎప్పుడు మీరు క్రీస్తు యొక్క సరళత నుండి, పరిశుద్ధత నుండి, పవిత్రత నుండి ఎప్పుడు మీరు దూరం అవుతారేమో అని పౌలు గారికి గుండెల్లో భయము అంట. భయం. కానుకలు ఇవ్వలేదని భయం లేదు, కానుకలు ఇస్తారా ఇయ్యరా అని భయం లేదు, పిరికెడు అన్నం పెడతారా లేదా అనే భయం లేదు, చింత లేదు, లేకపోతే బాధ లేదు. దేవుని పని చేస్తారా చేయరా అన్న భయము, చింత లేదు. చేసినా చేయకపోయినా ఎవరొకరు చేస్తారు, ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరొకరు ఇస్తారు. కానీ దేవుని యొక్క బిడ్డలారా, పడిపోతే, అలిగి పడిపోతే, పాపములో పడిపోతే, చీకట్లో పడిపోతే, సంఘానికి, సహవాసానికి, ప్రార్థనకు, భక్తికి, ఆరాధనకు, దేవునికి దూరమైపోతే, దేవుని యొక్క బిడ్డలారా, ఎక్కడ నీవు మరలా కుక్క తన వాంతికి ఎలాగైతే తిరుగుతుందో, కడగబడిన పంది ఎలాగైతే మరలా బురదలోకి పడిపోతుందో అన్నటువంటి భయము దైవజనునికి ఉంది. దైవజనునికి దేవుని యొక్క బిడ్డలారా, నూతన ఆత్మల కోసము ఒకవైపు పోరాటం. అనేకులు విగ్రహారాధనలో, లోకములో, పాపములో, చీకట్లో, వ్యభిచారములో, దొంగతనములో, జూదములో త్రాగి రకరకాలుగా లోకము క్రీస్తు ప్రేమ ఎరగక నలిగిపోతూ ఉంది. ఆ భారం ఒకవైపు ఉంది, ఒక భుజాల వైపున ఉంది. ఏ ఊరికి వెళ్ళాలి, ఏ ఇంటికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ దేశానికి వెళ్ళాలి, సువార్త అందని చోటికి వెళ్ళి సువార్త చెప్పాలి, అన్యులకు చెప్పాలి, నామకార్థ క్రైస్తవులకు చెప్పాలి, కొండ జాతి వారికి చెప్పాలి అన్నటువంటి భారము ఒకవైపు ఉంటే, ఇంకా ఏదో లేని నిమ్మలంగా వీళ్ళు రక్షింపబడ్డారు, బాప్తిసం పొందారు, ప్రభుని నమ్ముకున్నారు, ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నారు, బల్లలో చేయి వేస్తున్నారు అన్నటువంటి ధైర్యం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో, దేనికాడ అపవాది, దుష్టుడైన అపవాది శిక్ష పెడతాడో, పరిచర్య కాడ పెడతాడో, తినే కాడ పెడతాడో, ఇచ్చే కాడ పెడతాడో, లేకపోతే దేనికాడ పెడతాడో అని దేవుని యొక్క బిడ్డలారా, దుష్టుడైనటువంటి అపవాది పెడతాడేమో అని పౌలు గారికి నిజంగా ఆ మాట చదివి నాకు ధ్యానం చేయడానికి శక్తి సరిపోలేదు. మన భయం ఏంటి చెప్పరి? మన భయం పంట రాలేదని భయం, వ్యాపారం జరగలేదని భయం, ఇంట్లో సరుకులు కూరగాయలు లేవని భయం, ఇంట్లో తిన్నికి త్రాగడానికి లేవని భయం. అంతే కదా మన భయం, అంతే కదా. ఒక విశ్వాస రాలేదే, ఎందుకు రాలే అన్న ఆలోచన, ఎందుకు రాలేదు, ఒక వ్యక్తి ఎందుకు సంఘానికి రాలేదు, బాగొచ్చేవాడే బాగుండేవాడే ఎందుకు రాలేదు, ఏం జరిగింది, ఏంటి పరిస్థితి అన్నటువంటి సంఘము గురించినటువంటి, విశ్వాసం గురించినటువంటి ఆలోచన, దిగులు,
ఎందుకు ఆ ఎక్క రాలేదు, ఎందుకు ఆయన రాలేదు, ఏం జరిగింది? అలిగాడా? ఏదైనా సమస్యనా, ఆర్థిక ఇబ్బందులా, వ్యాధులా, రోగమా, పేదరికమా, అనారోగ్యమా, ఏం జరిగింది అన్నటువంటి దిగులు కానీ, చింత కానీ, భయము కానీ, కలవరము కానీ ఉండేది ఎవరికంటే ఒక దైవజనునికి మాత్రమే. హల్లెలూయా. అవును, ఎక్కడ చెడిపోతారేమో తల్లిదండ్రులు దుఃఖంతో బాధపడుతుంటారు కదా. కొడుకులు పెరిగి పెద్దవాళ్ళయి చెడిపోతూ ఉంటే, చెదిరిపోతూ ఉంటే, ఎందుకు పనికి రాకుండా లోకములు కలిసిపోయి చెడు సహవాసములు ఉంటే ఆ తల్లిదండ్రులు వారి గుండె ఎంత శోకంతో ఉంటుందా ఉండదా? బాగా టీచర్లు పాఠాలు చెప్తారు, ఎంత పాఠాలు చెప్పినా వాళ్ళు సరిగా చదవకుండా, సరిగా స్కూల్కి రాకుండా, సరిగా ఎగ్జామ్ రాయకుండా పాస్ కాకుంటే ఆ టీచర్కు ఎంత బాధ. ఏం జీతం రాదనే? చెప్పిన పాఠాలు చెప్పిన జీతం వచ్చాయి, పాఠాలు చెప్పకపోయినా జీతాలు వచ్చాయి కదా. వారు చదివి గొప్పోళ్ళయి ప్రయోజకులయ్యి దేశాన్ని ఉద్ధరిస్తారేమో అని ఈరోజు రేపటి ఏముందంటారు కదా కొటేషన్, నేటి బాలులే రేపటి పౌరులు. పౌరులు అంటే మనం పరలోకం యొక్క పౌరులమని బైబిల్ చెప్తుంది. పౌలు గారు చెప్పారు, మనం పరలోకం యొక్క పౌరులము, మన పౌరసత్వము పరలోకములో ఉంది అని. ఈరోజు గణతంత్రం వచ్చిన రోజు కనుక ఈరోజు శుభాకాంక్షలు చెప్తూ పిల్లలకు ఉపన్యాసం చెప్తారు. వెనక కూర్చొని ఒకరు అంటే ఇంకొకడు వినట్టుగా ఉంటే ఇంకొకరు రకరకాలుగా ఉంటారు. ఇంకొందరు ఏదో అందరు వింటారని చెప్పారు, ఒకడన్నా వింటాడని. ఒకడన్నాడు ఉపాధ్యాయుల యొక్క ఉపన్యాసం విని అంగీకరించి ప్రయోజకుడై గొప్పవాడై వాని కుటుంబాన్ని, దేశాన్ని ఉద్ధరిస్తాడేమో అని ఒక్కరన్నా ఉంటారని ఎక్కడ మూలన చిన్న ఆశ ఉండడా? క్లాస్కి ఒకడన్నా ఉండడా? బాగుపడేటాడు ఉంటాడా? 20 మంది మేము బాప్తిసం తీసుకున్నాం. ఒకసారి నేను నాతో పాటు 20 మంది బాప్తిసం తీసుకున్నాం. 2020 సంవత్సరం డిసెంబర్ 10వ తేదీ. ఆ 20 మందిలో దేవుడు నన్ను సేవకం చేశాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అవునా? దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్ మనకు స్పష్టంగా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనము క్రీస్తు స్వరూపములోనికి రావాలని బైబిల్లో రాయబడి ఉంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే నా అపోస్తలుడైన పౌలు గారు మరొక చక్కని మాట అంటాడు. చూడండి, 19వ వచనం 4వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచూ ఉన్నది. హల్లెలూయా. ఏం కలుగుతుందంట? పౌలు గారికి ప్రసవ వేదన కలుగుతూ ఉందంట. పౌలు గారికి ఉన్నటువంటి వేదన ఏంటంటే, ఒక తల్లి ఎలాగైతే ప్రసవ వేదన పడుతుందో, ఒక తల్లి ఎలాగైతే ఒక బిడ్డకు జన్మనివ్వటానికి వేదన పడుతుందో, బాధపడుతుందో, ప్రసవ వేదన పడుతుందో, ఆ రీతిగా విశ్వాసులైన మీరు, దేవుని పిల్లలైన మీరు, ఈ క్రీస్తుని వెంబడించేటువంటి మీరు క్రీస్తు స్వరూపంలోనికి రావాలని పౌలు గారు వేదన పడుతూ ఉన్నాడు. హల్లెలూయా. వేదన పడుతూ ఉన్నాడు.
పై వచనం నుండి మనం గమనించుకుంటూ వచ్చినట్లయితే, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనక బలహీనమైనవి నిస్సు ప్రయోజనమైనవైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండి గోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మను గూర్చి భయపడుచున్నాను. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనక మీరును నా వంటి వారు కావాలను మిమ్మను వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుతని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరించలేదు, నిరాకరింపలేదు. కానీ దేవుని దూతలను వలను క్రీస్తు యేసు వలను నన్ను అంగీకరించిరి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు శత్రులైతినా వారు మీ మేలు కోరి మిమ్మను ఆసక్తితో వెంటాడువారు కారు. మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మను బయటికి త్రోసివేయ గోరుచున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయములో ఆత్మగా ఉండుట యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచు ఉంది. 8 నుండి 19 వరకు మీరు మరలా వీలైతే బాగా చదవండి. ఇంటికి పోయిన తర్వాత చదవండి. ఎక్కడ తొలగిపోతారేమో, ఎక్కడ పడిపోతారేమో, ఎక్కడ అలసిపోతారేమో, ఎక్కడ మరలా పాపం అనే దాసత్వానికి వెళ్ళిపోతారేమో, ఎక్కడ మీరు తప్పిపోతారేమో అని పౌలు గారు చెప్పుకుంటూ, అయితే మీరు మంచివాళ్ళే, నేను అడిగితే మీ కనుగుడ్లే నాకు ఇస్తారంటున్నాడు పౌలు. నా మీద మీకేమి శత్రుత్వం లేదు. ఏదో ఒక వేదన, ఏదో ఒక బాధ. దేవుని యొక్క బిడ్డలారా, మీరు క్రీస్తు స్వరూపంలోనికి రావాలి. ఎందుకంటే మీరు, నేను, మనమందరం కూడా క్రీస్తు రక్తము చేత కడగబడిన వారము కాబట్టి మనము చూడవలసింది యేసు ప్రభును చూడాలి. హల్లెలూయా! యేసు యొక్క స్వరూపంలోనికి రావాలి మనం. ఆయన స్వరూపం, ఆయన పోలిక వేరు, ఆయన స్వరూపం వేరు. ఆయన పోలిక అంటే ఆయన రూపం, ఆయన స్వరూపం అంటే ఆయన లక్షణాలు, ఆయన గుణాలు, ఆయన ఆలోచనలు, ఆయన ప్రేమతత్వము, ఆయన తగ్గింపు, ఆయన దీన మనసు మన జీవితంలోనికి రావాలి అని పౌలు గారు కోరుకుంటూ, మీ విషయమై నేను ప్రసవ వేదన పడుతూ ఉన్నాను. ఎందుకంటే దేవునికి బిడ్డలారా, బైబిల్లో రాయబడి ఉంది, ఒకసారి వెలిగించబడి, ఒకసారి రక్షింపబడి, ఒకసారి పరలోక సంబంధమైన వాటిని రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొంది తప్పిపోతే, పడిపోతే, దేవునికి దూరమైపోతే, హెబ్రీ పత్రిక 6:4 రాయబడి ఉంది, అట్టి వారిని సాధు చేయుట, అట్టి వారిని మరలా సరిచేయుట అసంభవము అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. 6:4 ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యమా?
అసాధ్యమా? దేవుని యొక్క బిడ్డలారా, చాలామంది నాతో అంటారు కొందరు, అన్నా తప్పిపోతే ఈయన ఆ దైవజనుడు మా దగ్గరికి రాడన్నా, రాకపోతే మందిరానికి రాకపోతే నాకేం నష్టం, మీరే శ్రమల పాలేదు నాకేం అని అంటాడన్నా అని కొందరు బాధపడుతూ ఉంటారు. కానీ పౌలు గారు ఎక్కడ తొలగిపోతారేమోనే భయం. దేవునికి బిడ్డలారా, కాపరి లక్షణం ఏంటంటే, గొర్రె తప్పిపోతే హెజ్కేలు గ్రంథంలో రాయబడింది 34వ అధ్యాయంలో, గొర్రె తప్పిపోతే మందలో నుండి మరలా మందకు చేరేంత వరకు ఆ గొర్రె కోసము కాపరి వెదుకువాడై ఉండాలి. హల్లెలూయా. లూకాసు వార్తలు అంటాడు కదా 15వ అధ్యాయంలో, 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె దొరికేంత వరకు ఆ గొర్రెను వెళ్తాడు. తక్కువై కాదు, 99 ఉన్నాయి, ఏమి ఒకటి పోతే ఏమి, ఆఖరికి తల్లిదండ్రులు అంటూ ఉంటారు కొందరు, పోతామని ఒక గుడ్డు ఒక కనుగుడ్డు పోయింది అనుకుంటలే అంటారు. చివరికి తల్లిదండ్రులే. కానీ దైవజనుడు అలా అనుకోడు. ఎవరో కొందరు ఉంటారు, రేర్. సంఘం పెరిగినాక సమృద్ధిగా వచ్చిన తర్వాత, దేవుడు సమృద్ధిగా అన్ని విధాలుగా ఇచ్చిన తర్వాత బెదిరించే వాళ్ళు ఉంటారు. ఒక ఆయన మందిరానికి విశ్వాసం లేటుకు వచ్చారని మైకు కింద పెట్టి పోయి ఇంట్లో అనుకున్నాడు. అలిగి ఎవరి మీద? విశ్వాసుల మీద. ఏన్నా లోపల అనుకున్నావు, అందరూ వచ్చి కూర్చుంటే అంటే నేను రానుపో అంటున్నానంట. నేను రానుపో అన్నాడంట. ఏన్నా ఎందుకు రావన్నా, నా మాట మీరు వినలేదు. ఏం వినలేదన్నా, నేను ఎన్ని గంటలకు మందిరానికి రమ్మంటాను, మీరు ఎన్ని గంటలకు మందిరానికి వచ్చారు. నేనంటే భయం ఉందే మీకు? నేనంటే లెక్క ఉందే మీకు? నా మాట విన్నప్పుడు నేను ఎందుకు చెప్పాలి మీకు వాక్యం అని మైకు కింద పెట్టిపోయి ఇంట్లో అనుకున్నాడంట. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని యొక్క బిడ్డలారా, సంఘము అభివృద్ధి అయిన తర్వాత బెదిరించే దైవజనులు ఉన్నారు, బెదిరించేటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ పౌలు గారి యొక్క విధానము, పౌలు గారి యొక్క ఆలోచన విధానము, పౌలు గారి యొక్క మనస్తత్వము ఎలాగా ఉందంటే, ఎక్కడ తప్పిపోయి శ్రమల పాలైపోయి, రోగాల పాలైపోయి, దరిద్ర పాలైపోయి నరకానికి ఆహుతైపోతారేమో అని పౌలు గారికి గుండెల్లో మంట, గుండెల్లో భయము. ఎందుకంటే బయట మృగాలు ఉన్నాయి, చిరుతపులి, ఎలుగుబంటి, సింహాలు తిరుగుతూ ఉన్నాయి, ఎవరు మింగుదురాని తిరుగుతూ ఉన్నాయి, బయట తిరుగుతూ ఉన్నారు. గొర్రెల వలె తోడేళ్ళు గొర్రెల బొచ్చు కప్పుకొని మేము కూడా గొర్రెలమని తిరిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారి చేతిలో అనవసరంగా మోసపోతారని పౌలు గారు ముందే చెప్తున్నాడు. మీ గురించి నాకు భయం ఉంది, నా గురించి భయం కానీ, నా గురించి దిగురు కానీ, నా గురించి టెన్షన్ కానీ దేవుని యొక్క బిడ్డలారా ఆలోచన లేదు. పౌలు గారు ఎక్కడున్న మాట అంటున్నారు అనుకుంటున్నారు మీరు? అద్దాల మేడలో కూర్చొని అద్దాల మేడలో పనుకొని ఆ మాట అనలేదు. పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నారని పౌలు గారిని జైల్లో వేశారు. జైల్లో ఉండి రాశాడు ఆ మాట. సంఘ బిడ్డల గురించి జైల్లో ఉండి కూడా తన గురించి దిగులు కానీ, తన గురించి చింత కానీ, తన గురించి భయము కానీ, తన గురించి ఆలోచన లేదు. జైల్లో ఉన్న సంఘమే
కటకటాల మధ్య ఉన్న సంఘమే, సంఖ్యల మధ్య ఉన్న సంఘమే దైవజనుడికి కనపడతా ఉంది. దేవుని పిల్లలు, దేవుని ప్రజలు ఆరాధనకు ఆబ్సెంట్ అవుతారేమో, ఆరాధనకు ఆబ్సెంట్ అయిపోయి ఎక్కడ తొలగిపోతారేమో, ఎక్కడ తొలగిపోయి పతనమైపోతారేమో, ఎక్కడ తొలగిపోయి అపవాది చేతులు పడిపోతారేమో, చిక్కుకొని పోతారేమో, నలిగిపోతారేమో, శ్రమల పాలైపోతారేమో, వీధుల పాలైపోతారేమో, అల్లరి పాలైపోతారేమో, అవమానాల పాలైపోతారేమో, వ్యాధి రోగాల పాలైపోతారేమో, చివరికి నరకానికి ఆహుతైపోతారన్న భయం పట్టుకొని దైవజనునికి. అది తప్ప వేరే ఆలోచన కాదు, వేరే ఆలోచన కాదు. దేవునికి బిడ్డలారా, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకరోజు గుంటూరు ఎస్సన్న గారి దగ్గర దైవజనులు ట్రైనింగ్ తీసుకొని దేవుని పని చేస్తూ ఉన్నారంట. ఏం జరిగిందో తెలియదు, ఏం పరిస్థితి ఏర్పడిందో తెలియదు. ఒక దైవజనుడు అలిగి సేవ మానుకున్నాడంట. మానుకుంటే దైవజనుడు యేసన్న గారు పిలిపించి, ఏమన్నా, ఏమిరా, ఎందుకు మానుకున్నావు, ఏం జరిగింది అంటే ఏడుస్తూ ఉన్నాడంట ఆ దైవజనుడు. ఎందుకు ఏడుస్తున్నావు, చెప్పు, ఏం జరిగింది చెప్పు నాయన. నాలో తప్పు ఉందా, లేకపోతే సంఘంలో తప్పు ఉందా, లేకపోతే ఎక్కడ నీకేమైనా జరగకూడదు జరిగిందా? ఏం లేదన్నా. మళ్ళీ ఎందుకు పోయావు చెప్పు. నీకోసం నేను ఎన్ని ఉపవాస ప్రార్థన చేసింటారా నువ్వు సేవకుని కావడానికి? నీకోసం నేను ఎన్ని గంటలు ప్రార్థన చేసింటా నేను సేవకుని చేయడానికి? నీకోసం నేను దేవుడి దగ్గర ఎంత నలిగిపోయింటా? నిన్ను తయారు చేయడానికి, సేవకునిగా తయారు చేయడానికి, విశ్వాసిగా తయారు చేయడానికి, ఒక దైవజనుడిగా తయారు చేయడానికి, సంఘంలో నిన్ను నిలబెట్టడానికి ఎంత సమయము, ఎంత కాల వ్యవధి పట్టిందో తెలుసా నీకు? నీలాంటి వ్యక్తి నేను మళ్ళీ తయారు చేయగలుగుతానా? వాక్యము, ప్రార్థన, ఆరాధన, బైబిల్, చట్టము, మందిరము, దేవుడు, దైవజనుడు అన్నీ తెలిసిన నీవే సంఘాన్ని, సేవను, దైవజనుని అర్థం చేసుకోకుండా అలిగిపోతే ఏం చెప్పాలి నీకు? నేను ఏం చెప్పాలి చెప్పు? నీలాంటి దైవజనుడు నేను తయారు చేయగలనా? మళ్ళా వస్తాడు, ఎవడో కూడా వస్తాడు, మూతిమాసినోడు, ఎవడో కూడా వస్తారు, కావని కాదు. నీలాంటి వ్యక్తిని నేను మళ్ళా తయారు చేయగలనా? ఎందుకంటే మళ్ళీ తయారవుతారో లేదన్న భయము. కొందరు అంటూ ఉంటారు కదా, నీళ్ళు ఉలుగోసుకొని పాల కోసం పరిగెత్తినాడంట. ఆఖరుకు నీళ్లు లేవు, పాలు లేవు. ఆ టైపు కాదు పౌలు గారి యొక్క సేవ. ఏం మానుకుంటామనిలే, ఏం వీళ్ళు కాకుండా గోకులు రారా అన్నటువంటి టైపు కాదు పౌలు గారి సేవ. బెదిరించే సేవ కాదు పౌలు గారిది, బెదిరించే సేవ కాదు. ఎలాగైనా సరి చేసుకోవాలి, చక్కబెట్టుకోవాలి, దిద్దుకోవాలి. ఎలాగైనా మిమ్మల్ని క్రీస్తు స్వరూపంలోనికి మార్చాలి. ఎలాగైనా పరలోకానికి మిమ్మల్ని పౌరులుగా, వారసత్తులుగా మిమ్మల్ని మార్చాలి అన్నదే దైవజనుని యొక్క ధ్యేయం. హల్లెలూయా! దైవజనుని యొక్క ఆలోచన, గురి. నేను ఒక్కని కాదు పరలోకానికి వెళ్ళాల్సింది. నేను మంచి పోరాడి తిని, నా పరువు కడ ముట్టించి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, నా కొరకు మహిమగల న్యాయాధిపతి అయిన దేవుడు నీతి కిరీటాన్ని ఉంచాడు. నాకు మాత్రమే కాదు, తన రాకడను ఆపేక్షించు వారికందరికీ దేవాతి దేవుడు వాడబారని నీతి కిరీటం ఇచ్చువాడు. హల్లెలూయా! దైవజనుడికి ఉన్నటువంటి గుణం ఏంటంటే, పరలోకానికి ఒక్కడు కాదు వెళ్ళాల్సిందే. నేను, నా సంఘం, నా సంఘ బిడ్డలు, నేను, నా యేసుకృప సంఘ కుటుంబ సభ్యులు అందరూ కలిసి
దేవుని యొక్క రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి అన్నటువంటి ఆశ, ఆలోచన విధానం. దేవుని యొక్క బిడ్డలారా, కుటుంబంలో నలుగురు ఉంటారు, పొందిక ఉంటుందా? నలుగురు ఉంటారు, పొందుకుంటారా? ఎక్కడొకసారి గొడవలు వస్తూనే ఉంటాయి కదా. అలాగని తెంచుకుంటారా? కుటుంబము తెంచుకోరు. నలుగురే పొందినప్పుడు సంఘములో 30 మంది, 40 మంది, 20 మంది ఉంటారు. తినే కాడో, తాగే కాడో, కూర్చునే కాడో, మాట కాడో, మైకు కాడనో. నేను కొత్తగా ప్రభువు నమ్ముకున్నాము, నాకు తెలియదు. టైం అయిందని ఒక్కొక్క మైకు తీసుకొని పాట నెంబర్ తీసింది, బుక్ తీసి పాట పాడదామని. టైం అయిందని చేతులలో మైకు తీసుకున్నాను నేను. ఇంకా టైం ఇందితే అన్న వచ్చినాడు, మైక్ ఇవ్వాలా, వాక్యం చెప్పాలని. ఆ రోజు నుంచి మందడానికి మానుకుంది. నా చేతిలో ఉన్న మైకు వాడు తీసుకుంటాడా? ఆ టైం అయింది, దైవజనుడు వాక్యం చెప్పాలి. పాటలు అప్పటికే సుమారుగా వాడినాము, ఇంకా వాక్యానికి టైం కావాలి కదా. ఇది ఒకరిని సంకలు ఎత్తుకుంటే ఒకరు జరుగుతూ ఉంటారు. 2 పిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడప్పుడు కనపడతా ఉంటారు అక్కలు నాకు బస్సులలో. ఒక పిల్లోడు సంకలు ఉంటాడు, ఒక పిల్లోడు ఈ చేత పట్టుకుంటాడు, హ్యాండ్కి ఉంటుంది, బట్టల బ్యాగు చేతులు ఉంటుంది. ఎంత తిప్పలో నాయన తండ్రి. బ్యాగు జారుతూ ఉంటుంది, పిల్ల జారుతూ ఉంటుంది, పిల్లోడు జారుతూ ఉంటాడు, హ్యాండ్ బ్యాగ్ జారుతూ ఉంటుంది. ఎంత తిప్పలో. ఆ తల్లి తిప్పలు ఎంతో, మా తిప్పలు కూడా అంతే. బాగా వస్తున్నారులే మందిరానికి అనుకుంటాము, కానీ ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది. అబ్బా నాట్లు అన్న అంటారు కొందరు, అబ్బా అన్న మూతలు అంటారు కొందరు, అబ్బా అన్న అంటారు, అమ్మా అన్న అంటారు, ఎన్నెన్నో చెప్తా ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గ్యాప్ అయితే గిన చాలామందికి గ్యాప్ అవుతుంది, మందిరానికి గ్యాప్ అవుతుంది, తప్పది. బలహీనలు అవుతాం. చిన్న మాట చెప్తాను నేను. రోజు అన్నం తింటే ఆరోగ్యంగా ఉంటామా? వారానికి ఒకసారి అన్నం తింటే ఆరోగ్యంగా ఉంటామా? చెప్పండి. రోజు అన్నం తింటే ఆరోగ్యంగా ఉంటామా? వారానికి ఒకసారి అన్నం తింటే ఆరోగ్యంగా ఉంటామా? వద్దు, అన్నం పక్కన పెడదాం. పనికి వారానికి ఒకసారి పోతే డబ్బులు ఉంటాయా? వారం అంతా పనికి పోతే డబ్బులు ఉంటాయా? చెప్పండి. బట్టుబడి వారం అంతా పనికి పోతే బట్టుబడి ఎక్కువ వచ్చాదా? ఒక్కరోజు పనికి పోతే బట్టుబడి ఎక్కువ వచ్చాదా? చెప్పండి. పోని సంవత్సరం ఆనుకొని పని పాట లేకుండా ఏమి ఉండవు, మూలన ఉండవు. కూర్చొని తింటే చెప్పునా, కూర్చొని తింటే కొండలు తరుగుతాయి. వారం రోజులు పని లేదని అంత బాధ, నెల రోజులు పని లేదని అంత బాధ, సంవత్సరం అంతా పని లేదని అంత బాధ, డబ్బులే ఉండవని. నెలంతా మందిరానికి రాకపోతే, సంవత్సరం అంతా మందిరానికి రాకపోతే డబ్బులు లేనట్టుగా నీలో వాక్యం ఉంటుందే? ఆత్మీయత ఉంటుందా? విశ్వాసం ఉంటుందా? భక్తి ఉంటుందా? ప్రార్థన జీవితం ఉంటుందా? చూడండి, కొందరు చూడండి, నెలల తరబడి మందిరానికి రారు. నెలల తరబడి, ఒకరోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, నెలల తరబడి మందిరానికి రారు. ఏముంటుంది భక్తి వాళ్ళ దగ్గర? మనం బలవంతులమా, వీరులమా, శూరులమా, అన్ని జయించగల శక్తి మనకుందా? మనుషులం, ఒట్టివారము, మట్టివారము, దుమ్ము ధూళ వంటి వారం. పోని ఊపితే కింద పట్టేళ్ళం. ఎదురుగాలికి ఎక్కువ, సుడిగాలికి అంతే. ఒకరైతే ఎదురుగా పోతాం, ఇద్దరైతే కాలు ముక్కుతాం తప్పైందన్నా అని. ఒకడున్నాడు అనుకో బలహీనుడు, అని ముందుకు పోతాం కొట్టనికి. ఇద్దరు బలవంతులు నిలబడ్డాను అనుకో, ఏమంటాం? తప్పైందన్న నాదే అంటాం. ఎందుకంటే దెబ్బలు తినకుండా. అలాంటి వాళ్ళం మనం, బలహీనులం. ఇంత బలహీనులమైన మనము ఆరాధనకు, ప్రార్థనకు, ప్రభు బల్లకు, వాక్యానికి, సహవాసానికి, సంఘానికి, దైవజనునికి దూరంగా ఉండి నిలబడగలమా? నడవగలమా? ముందుకు సాగగలమా? నో.
అందుకే పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు సరళత నుండి ఎక్కడ మీరు తొలగిపోతారేమో అని భయపడుతూ ఉన్నాడు. మిమ్మల్ని క్రీస్తు స్వరూపంలోనికి మార్చాలని వేదన పడుతూ ఉన్నాడు దైవజనుడు. దేవుని యొక్క బిడ్డలారా, మనము మనవారం కాదు, మనము క్రీస్తు వారం, మనము క్రీస్తు బిడ్డల, మనము దేవుని సొత్తు. వెండి బంగారము చేత లేకపోతే క్షయమైనటువంటి వస్తువుల చేత మనం కొనబడిన వారం కాదు. అక్షయమైనటువంటి క్రీస్తు రక్తము చేత మనము అమూల్యమైన, నిష్కలంకమైన, పావనమైన, పరిశుద్ధమైన రక్తము చేత కడుగబడిన వారము. హల్లెలూయా! కడుగబడిన వారం. నేను కాదు మిమ్మల్ని రక్షించుకున్నది, ఎవరు? యేసు ప్రభు రక్షించుకున్నాడు. నేను కాదు మిమ్మల్ని మీకోసం రక్తం కార్చింది, యేసు ప్రభు రక్షించుకున్నాడు రక్తం కార్చి. నన్ను బట్టి ఎవరు క్రీస్తుకు కానీ, సంఘానికి కానీ, సహవాసానికి కానీ ఏమాత్రం దొరకకూడదు. ఎందుకంటే మిమ్మల్ని బట్టి నేను నా సేవ భంగం చేసుకోకూడదు. మనకందరికీ ఆయన, మన తండ్రి ఆయన. మనకు ఏం కావాలో ఇచ్చేవాడు ఆయన, సహాయించేవాడు ఆయన. ఘనత ఆయన ఇస్తాడు, ఆశీర్వాదం ఆయన ఇస్తాడు, దీవెనలు ఆయన ఇస్తాడు. ఎందుకంటే ప్రాణం పెట్టింది ఆయన. ఆయన ద్వారానే మనం పుట్టాం ఆత్మీయంగా కదా. ఎవరు మనకు ఉత్తరవాది? ఎవరు లేరు. మనమందరము క్రీస్తు బిడ్డలం. మనమందరము ఒకరినొకరు గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి. నాలో లోపాలు, పొరపాట్లు ఏవైనా ఉంటే నన్ను క్షమించాలి. మీలో ఏమైనా పొరపాట్లు, లోపాలు ఉన్నట్లయితే మిమ్మల్ని నేను కూడా క్షమించాలి. యేసుప్రభు చెప్పింది అదే కదా, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు అని చెప్పాడు. సహోదరులుగా ఒకరినొకరు క్షమించుకోవాలి. అంతే, ఒక్క మాటే, క్షమించుడి. ఏమన్నా జరగని, ఏమన్నా తలపెట్టని, ఏమన్నా అనని, ఏం చేయాలా? క్షమించుడి. ఎందుకంటే యేసు ప్రభు మనను క్షమించాడు, శిక్షించాడా? ఎంత ఘోర పాపులం మనము, ఎంత భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి దుష్టులం మనము, ఎంత పాపులం మనము, ఎంత ద్రోహులం మనము, ఎంత లోకములో, పాపములో, చీకటిలో, రహస్య పాపంలో జీవించినటువంటి వారం మనము. యేసుప్రభు ఏమన్నాడు? తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అని చెప్పాడు. నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోండి అని చెప్పాడు. యేసుప్రభు నేర్పినటువంటి పాఠం ఇది. ఎలాగైనా మనము క్రీస్తులో ఉండాలి, క్రీస్తులో నాటబడి ఉండాలి, క్రీస్తులో మనం బ్రతకాలి. క్రీస్తుకు, సంఘానికి ఏమాత్రము దూరం కాకూడదు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, దేవుడు తండ్రి నాకు అప్పగించిన వారిలో ఒక్కరిని కూడా నేను పోగొట్టుకోలేదు. హల్లెలూయా! మనమందరము క్రీస్తు వారము, మనమందరము క్రీస్తు పోలికలో ఉన్నవారము, మనమందరము క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలని దేవుని యొక్క ఆశ, ఆలోచన. ఈ సంఘము ఆయనది. సంఘం కోసం ప్రాణం పెట్టింది ఆయన. ఈ సంఘము వధువు సంఘము. ఈ సంఘం కోసము పెళ్లి కుమారుడిగా, ఆయన వరుడుగా మనందరి కోసం వస్తాడు కనుక మనమందరం కూడా చక్కబడి, సిద్ధపడి దేవుని రాకడకు మనమందరం కూడా సిద్ధపడాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది ఉంది. అందుకోసమే యేసయ్య ప్రాణం పెట్టింది, అందుకోసం యేసయ్య రక్తం కార్చింది, అందుకోసం యేసయ్య నీ కోసం, నా కోసం కొడా దెబ్బలు తినింది. అది మన కోసమే, కాలక్షేపం కోసం కాదు, పేరు కోసం కాదు, ఘనత కోసం కాదు. పాపము నుండి, చీకటి నుండి, మరణం నుండి తప్పించబడటానికి యేసయ్య నీ కోసం, నా కోసము నిలువెల్ల రక్తం కార్చి తన ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు గనక ఆ త్యాగాన్ని మనం తలపోసుకోవాలి, వ్యర్థం చేయకూడదు, ఏమాత్రము వృధా చేయకూడదు. కాబట్టి దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా, వినయముతో, విధేయతతో, తగ్గింపుతో, ప్రేమించుకుంటూ, క్షమించుకుంటూ, గౌరవించుకుంటూ, దీవించుకుంటూ, ఒకరినొకరు ఆశీర్వదించుకుంటూ, ఒకరినొకరు ఘనపరుచుకుంటూ ఉండాలి. కానీ దూషణ మాటలు కానీ, గర్వ మాటలు కానీ, లేకపోతే ఈయన వాడెంత, వీడెంత, వాళ్ళెంత, వీళ్ళెంత అనేటువంటి ఆలోచనలు కానీ నీలో కానీ, నాలో కానీ, సంఘంలో ఎవరిలో ఉండకుండా మనమందరము క్రీస్తు బిడ్డలము. క్రీస్తు రక్తము మనందరిలో ఉంది కనుక మనందరి బ్లడ్ గ్రూప్ ఏంది? యేసయ్య. హల్లెలూయా! మనందరి బ్లడ్ గ్రూపు
యేసయ్య రక్తము నీలో నాలో ఉంది గనక, ఆయన రక్తము నేటి వరకు బ్రతికి ఉంది గనక, దేవుని యొక్క బిడ్డలారా, నిన్ను చూడగానే యేసు ప్రభువును చూసినట్టుగా ఉండాలి. నిన్ను చూడగానే యేసు ప్రభుల వారితో నీతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభుతో మాట్లాడినట్టుగా ఉండాలి. నీలో ప్రేమ, కనికరము, జాలి, వాత్సల్యత ఉండాలి. ఒకవేళ అలిగినా కోప్పడినా ఎలాగ ఉండాలంటే సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమించేలోగా లెవెల్ కావాలి. అంతే, లెవెల్ కావాలి. బైబిల్ అదే చెప్తుంది. యేసు ప్రభు చెప్పాడు, అస్తమించేలోగా నువ్వు సమాధాన పడాలి. దూరంగా, ఎడబాటుగా, వ్యతిరేకంగా ఏమాత్రము అంటే మీరు ఉన్నారని చెప్పడం లేదు నేను ఆ మాటలు, మీరు ఉన్నారని కాదు, వాక్యంలో సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. మనం అనుకుంటాం బాగున్నాంలే అనుకుంటాం, కానీ రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి పౌలు గారి భయం ఏంటంటే సరళతల నుండి ఎక్కడ తొలగిపోతారేమో అని అనుక్షణము భయపడుతూ దేవుని సన్నిధిలో వారి కోసం ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా సంఘ బిడ్డల కోసం ప్రతిరోజు ప్రతి క్షణము దేవుణ్ణి వేడుకునేటువంటి వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ఆరాధనలో ఏకీభవించండి. నిలువు మోకాటి మీద చక్కగా మోకరించండి. యేసయ్య నిన్ను నన్ను విలువ పెట్టి కొన్నాడు, ప్రాణం పెట్టి కొన్నాడు, రక్తం కార్చి కొన్నాడు, గాయపడి కొన్నాడు, కొడాదెబ్బలు తిని కొన్నాడు, సిలువను మోసి కొన్నాడు, యెరూషలేము పురవీధుల్లో ఈడ్చబడి కొన్నాడు. మనందరి కోసం యేసు ప్రభుల వారు ప్రాణం త్యాగం చేశాడు. మనందరి కోసం యేసయ్య నలిగిపోయాడు, కరిగిపోయాడు, ఇరిగిపోయాడు, దంచబడ్డాడు, ఈడ్చబడ్డాడు, ప్రాణం పెట్టాడు ఆయన. ఆ గొప్ప దేవుణ్ణి మనము దూరం కాకుండా అంటి పెట్టుకొని క్రీస్తు పాదాల దగ్గర బతకాలన్నదే దైవజనుని యొక్క ఆశ, ఆలోచన. దేవునితో ఉండాలి, దేవునితో బ్రతకాలి, దేవుని పాదాల దగ్గర ఉండాలి, దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలి, అనేకులకు నీడగా ఉండాలి, అనేకులకు మాదిరిగా ఉండాలి. ఆరాధించండి. మొదట పురుషులు, తర్వాత స్త్రీలు ఆరాధించండి.